ఏందో మా సార్ వార్త రోజు రాస్తుంది. ఇప్పుడు నీ వార్త రాసినావు, ఇప్పుడు నీ వార్త చదివితే మా సార్ కోపం వస్తుంది. నువ్వు రాసింది చదివినా నొప్పి వేస్తుంది. మరి అలా నేనేం చేయను. చూడరా, నేను జన్మత కాంగ్రెస్ పార్టీకి చెందినవాడిని. ఓహే అమ్మ, నా రక్తంలోనే కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆస్తులు అమ్ముకొని పార్టీ బతుకుతుంది. అమ్మరకొండ ఆస్తులు అమ్మినట్టు కదా షాబాస్. ఇప్పుడు ఈయన ఏమన్నాడు, నేను కాంగ్రెస్ పార్టీ నా రక్తం ఉన్నాడు. రక్తంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే ఈ భూమి ఎవరన్నా తలకాయ మీద మిడకాయ మీద తలకాయ ఉన్నాడు బీజేపీలో జాయిన్ అవుతాడనే కాంగ్రెస్ పార్టీ చెప్పి తలకాయ మీద మిడకాయ మీద తలకాయ ఉన్నాడు రక్తంలో కాంగ్రెస్ ఉన్నాడు ఈ భూమి మీద ఎవరన్నా బీజేపీ జాయిన్ అవుతారా? నీ వెనకంగా తిరిగే చెంచాలకు బీజేపీ అంటే నచ్చొద్దు, నీకు నచ్చొద్దు. కానీ నీకు అధికారంలో డబ్బులు ఇచ్చే సర్కారు వస్తుందని బీజేపీలోకి వచ్చింది. నీ చెంచాలు ఒకటే కడవాలు కప్పుకొని మన వరద బాధితులకు వచ్చింది పైసల కోసం. నువ్వు కాంగ్రెస్ సిద్ధాంత పరుడివి. అయ్యో నేను చెప్తానే ఇప్పుడు కోపం వస్తాయి వీళ్ళకు. నిజాలు వరకు కోపం వస్తాయి. ఇట్లా చూడరా, ఆస్తులు అమ్ముకొని పార్టీని బతికించిన పార్టీ పేరు చెప్పి ఎక్కడ చేయి ఆపలేదు. పదవి చెప్పుకొని చాపి నువ్వు పదవి చెప్పుకొని 18,000 కోట్ల కాంట్రాక్ట్ కోసం పోయినామని బీజేపీ పోయినా మా రేవంత్ అని చెప్తే చెప్పలేదా? పదవిని అమ్ముకోవచ్చు అని పదవిని తాకట్టు పెట్టి 15,000 కోట్ల కాంట్రాక్ట్ తెచ్చుకొని మా రేవంత్ అనే చెప్పిడు. మన పార్టీ కోసం నా రక్తంలో ఉన్నది పార్టీ అంటాడు. ఏదో అమ్మేయలే పార్టీని, కాంగ్రెస్ పార్టీ బీజేపీకి అమ్మేది 15,000 కోట్లకు కాంట్రాక్ట్ కోసం. నచ్చదు, కోపం వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ చెప్తే నిజాలు కోపం వస్తాయి. రాజన్న కష్టకాలంలో కమిట్మెంట్ తో పనిచేసా. కష్టకాలంలో కాంగ్రెస్ వదిలేసి అది అయిపోయింది, ఒడిసిపోయింది. దేశం నరేంద్ర మోదీ నాయకత్వంలో గొప్పగా విరజిల్లుతుంది. మరి బీజేపీకి పోతాంటిగా అప్పుడు కమిట్మెంట్ గుర్తులేదు. అప్పుడు సెలక్షన్ గుర్తుకొచ్చిందా? అప్పుడు కమిట్మెంట్ లేవు. ఇప్పుడు వచ్చినాయి కమిట్మెంట్లు. దశాబ్దాలే అమ్మా. 2009 నుంచి 2014 దాకా మన రాజ్యాంగ ఎంపీ మునుగోడుకు ప్లస్ భువనగిరి 2 కలిపి అంతా కలిపి ఎంపీ రూపాయి పని చేయలే. జనాలు నెక్స్ట్ 2018 నుంచి 2021-22 మరి ఎంతో వేసుకోరాదు 3.5 ఏళ్ళు అయితే ఎమ్మెల్యే ఏం పని చేయలే. మునుగోడికే ఎమ్మెల్యే 2023 నుంచి 2025 మరి అక్టోబరు ఇవాళ ఎంత 17 ఏం పని చేయలే. దశాబ్దాల ఎమ్మెల్యే దశాబ్దాల ఎంపీ మునుగోడు కోసం పుట్టిన ఎమ్మెల్యే ఎంపీ రూపాయి పని చేయలే. పార్టీ కోసం కమిట్మెంట్ గా కార్యకర్తల్ని ఉడిపించి బీజేపీలో పోయి వరదబాజీ లెక్క కడవలు కప్పుకొని వచ్చి పార్టీ కోసం నా రక్తం దారపోసిన అంటాను, కమిట్మెంట్ అంటాను. అయ్యో రాజన్న, ఏం బాధలు వచ్చా రాజన్న నీకు. మునుగోడు ఎమ్మెల్యే కోమరెడ్డి రాజగొండ నాకు పరువు పోతుంది, మా ఇజ్జత్ పోతుంది. ఇగో మునుగోడు ఎమ్మెల్యేకి ఇసంటే తలదిక్క మాటలు మాట్లాడితే మా పరువు అంత ఎగురుదీవులు మాటలు. అందుకే చెప్తారు రాజన్న, పైసలు ఉండడం సరిపోదు, తెలివి ఉండాలి. పైసలు ఉండగానే సరిపోదు, మందబలం ఉండగానే సరిపోదు, పైసల బలం సరిపోదు, తెలివి ఉండాలి. నిజాలు మాట్లాడలే, ధైర్యంగా నిజాలు చెప్పాలి. గట్టిగా చెప్తే నిజం అయిపోదు, చిన్నగా చెప్పినా నిజం చెప్పాలి. గట్టిగా మొత్తుకొని గట్టిగా స్టేటస్ పెడితే నిజం అయిపోదు. నిజం ప్రజలకు తెలుసు. పైసలు వంచితే పైసలు తీసుకోలేదా? నువ్వు పార్టీలో పోతే ప్రజలు చూడలేదా? కండవాలు కప్పుకోలేదా? అంటారు వరద బాధితులుగా కండవాలు కప్పుకొని కార్యకర్తలు నింటగా రాలేదా? ఎవరికి కాంగ్రెస్ అంటే సిద్ధాంతం ఉంది, ఎవరికి సిద్ధాంతం ప్రియం ఉంది? ఇవో సిద్ధాంతం ఇట్టుంటది. నువ్వు నచ్చపోయినా నువ్వు చెత్త అని తెలిసినా నేను పార్టీని వ్యతిరేకించిన, ఇంకో రాయగోబెట్టి దొంగ మా పార్టీలో కొద్దని నేను అడిగిన. కానీ మా నిర్ణయాలు, మా కార్యకర్తలు నిర్ణయాలు మా పార్టీ పట్టించుకోక తీసుకుంది. అయినా సిగ్గు శరం అన్ని వదిలేసి పార్టీ కోసం కష్టపడి నీకు ప్రచారం చేసిన. అది మహేష్ గారి సిద్ధాంతం. అంటే నీదే సిద్ధాంతం. ఎప్పుడైతే నీకు ఎవడైతే వ్యతిరేకత వాడు ఎవరైతే దొంగ అవుతాడు. అది 4 రోజులు చంద్రకిషోరెడ్డి, 4 రోజులు కాంగ్రెస్, 4 రోజులు పాలవాయి శ్రీవంతి. ఒక్క సిద్ధాంతం లేదు నీకు. 4 రోజులు ముక్కు తుడుస్తావు, 4 రోజులు దొంగ అంటావు. కొండాటిపల్లి పోయినా వాళ్ళు దొంగలు, వాళ్ళ ఊళ్ళా మరి ఇలా మంచోళ్ళు ఇక కనపడరు. మళ్ళీ వాళ్ళు దొంగలు ఎక్కడ నీ అన్నకి మంచోళ్ళు అంటారు, నీకు దొంగలట. ఏం కథలే మీ కథలు. మీ పదవుల కోసం ప్రాకులాడే బతుకులు, మీ పదవుల కోసం ఏదైనా చేస్తారు. ఇన్ని స్టేట్మెంట్ ఇచ్చిండు, ఒక్కటన్నా కరెక్ట్ చెప్పినాడా? నేను చెప్పి తప్పుంటే చూసి నిరూపిస్తుంది. ఇప్పుడు ఏమీ మాట కోపం వస్తుంది. నిజాలు మాట్లాడద్దు. రాజన్న దేవుడు, రాజన్న వీరుడు, రాజన్న పేదల పెళ్లిది, కోట్ల రూపాయలు పేదల కోసం దానం చేస్తానని చెప్పాలి. కానీ కోట్లు ఏదో ఎగ్గొట్టిన పథకాలు ఇవ్వకుండా అని చెప్పొద్దు. అది చెప్తే మన కోపం వస్తుంది. అమ్మో నై అమ్మో ఆయన ఆస్తులు అమ్ముకుండు. అందుకే
2009లో ఆయన ఆస్తి ఎంత, 2023లో ఆయన ఆస్తి తగ్గింది. ఎన్ని వేల కోట్లు తగ్గిందో లెక్కలు. ఎందుకంటే ఆస్తులు అమ్మి ప్రజలకు పెట్టిండు, పార్టీకి పెట్టిండు, ఆస్తి తగ్గింది. 2009లో ఉన్న ఆస్తి లేదు, డబల్ 344 అయింది. పేదల పెరిగింది కాదు, పైసలు పెరగలే, అస్సలు పెరగలే, రూపాయి కూడా పెరగలే. అందరికి పంచి 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 పేదోడు అయిపోయాడు. పేదోడు రాజన్న అయిండు. పేదోడైనా తెలుసు ఎంత పెద్ద పేదోడు. దేశంలోనే మరి తెలంగాణ 2300 కోట్ల పైసలకు 2018లో పెట్టిడు అఫిడవిట్ల. ఇవాళ 4000 5000 అది లెక్క పెరిగిపోవచ్చు. ఇంకా కొడుకు మీద కుటుంబాల మీద ఆ లెక్క వేరే. ఆయన పర్సనల్గానే 2300 కోట్ల పైన ఉంది 2018లో. అందుకే పైసలు ఉన్నాయి ఎమ్మెల్యేగా. అందుకే కామెంట్లకు పైలు ఇస్తాడు పైసలు ఎక్కువై.